నమస్కారం అందరికీ. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు అండి. 3వ వారం అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా. నేనైతే మార్నింగ్ హడావడి అయిపోతుందని చెప్పేసి గురువారం ఈవినింగే ఇట్లా ముగ్గులు అయితే వేసేసుకున్నానండి. కడప మీద ముగ్గులు వేసుకోవడం, ఇట్లా కలర్లతోటి ముగ్గులు వేసుకోవడం, ప్రసాదాలు చేయడము, పూజ చేసుకోవడం ఇవన్నీ లేట్ అయిపోతుందని చెప్పేసి ముందు రోజే ఇట్లాంటి పనులన్నీ చేసేసుకున్నాను అనమాట. ముందు రోజే అమ్మవారిని అలంకరించుకున్నాను. ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే ఇట్లా అమ్మవారిని అలంకరించుకోవడం. ఎప్పుడు పటం పెట్టుకొని కలశం పెట్టుకొని కలశానికైతే పూజ చేసుకుంటాము. కానీ ఎప్పటి నుండో నాకు ఇట్లా కళ అన్నమాట. అమ్మవారిని నా చేతులతోటి నేను అలంకరించుకొని చీర కట్టి ఇట్లా పెట్టుకోవాలి అమ్మవారు కూర్చున్నట్టు అని నాకు చాలా ఇష్టము. ఆ కళ ఈ సంవత్సరం అయితే నెరవేరిందండి. అసలు ఎంత సంతోషంగా అనిపించిందో నాకైతే. ఇదంతా నేను అమ్మవారిని రెడీ చేసేదైతే వీడియో తీయలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుందో ఏమో అని అదే టెన్షన్ అసలు అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మ ప్లీజ్ అమ్మ బాగా నేను ఫస్ట్ టైం చేస్తున్నా అని తలుచుకుంటూ అట్లనే చేసినాను అనమాట. అందుకని వీడియోనైతే తీయలేదు. అది అమ్మవారిని అయితే ముందు రోజే ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే కలశము అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ లేచి ప్రసాదాలు 5 రకాల ప్రసాదాలు చేశాను. నైట్ అమ్మవారిని రెడీ చేసుకొని పడుకునేసరికి 12 అయిందనమాట టైం అయితే. మా ఆయన మా పిల్లలు హెల్ప్ చేశారు. అందరం కలిసి చేస్తే 12 అయింది. ఇక మార్నింగ్ అయితే 3 o'clock లేద్దాం అనుకున్నా కానీ అసలు మెలకువ రాలేదండి. 4:50కో 4:30కో అలా లేచేసి గబగబా ఇక 5 రకాల ప్రసాదాలు ముందు రోజు అన్నీ నానబెట్టుకొని పెట్టుకున్నాను. ప్రసాదాలకు కావాల్సినవి చింతపండు పులిహోర, పూర్ణం బూరెలు, గారెలు, బెల్లపన్నం, శనగలు ఇలా ఎప్పుడు 5 రకాల ప్రసాదాలు పెట్టుకుంటాను. అవన్నీ చేసుకొని ఇక నేను కూడా రెడీ అయిపోయి అమ్మవారి ముందు దీపాలు అవన్నీ వెలిగించుకేసుకున్నాను. అవి పక్కకు అరటి చెట్లలాగా పెట్టినా కదా, అది నేనే రెడీ చేసిన అండి. ఆ దీపాలు పెట్టిన స్టాండ్ కూడా నేనే రెడీ చేసిన. ఇవన్నీ నా చేతులతో నేను రెడీ చేసుకొని ఇట్లా అమ్మవారి దగ్గర పెడితే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. ఇట్లా ఇక అమ్మవారికి అయితే దీపాలు వెలిగించేసుకొని లలిత సహస్రనామాలు, వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది కదా, అవి చదివేసుకొని అష్టోత్తరాలు, కనకధార అవన్నీ చదువుకునేసరికి నాకైతే 1 hour అయిపోయిందనమాట. టైం అయితే పూజ చేసుకునేసరికి గులాబీ పువ్వులతోటి అయితే అష్టోత్తరం అయితే చేసుకున్నాను. అసలు ఎంత బాగా చేసుకున్నానంటే పూజ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అమ్మవారే వచ్చి కూర్చుందా అన్నట్టు అనిపించింది నాకు. ఇక్కడనైతే చూడండి చిన్నది నా దగ్గర లక్ష్మీదేవిది విగ్రహం ఉందనమాట. అది చిన్నదానికి అష్టోత్తరం అయితే చేసుకున్నాను. ఇట్లా కుండలు అనమాట ఇవి. ఈ కుండలలో నేను ఒక దాంట్లో చిట్టి గాజులు, తామర గింజలు, 1 rupee కాయిన్స్, పసుపు కొమ్ములు ఉంటాయి కదా అవి, మన దగ్గర గవ్వలు ఉంటే గవ్వలు పెట్టుకోవచ్చు. నా దగ్గర గవ్వలు కొన్నే ఉన్నాయన్నమాట. అందుకని నేను డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకున్నాను అందులో. చూడండి అమ్మవారికి గాజుల మాల వేసుకున్నాను. చెరుకు గడ ముందు రోజు మార్కెట్కి వెళ్తే చెరుకు గడ కనిపించింది. అమ్మవారు చెరుకు గడ పట్టుకుంటారు కదా అని చెప్పేసి చెరుకు గడ అమ్మవారికి పెట్టేసి ఇలా 5 రకాల ప్రసాదాలు పెట్టేసి ఫస్ట్ వాయనం అయితే అమ్మకే ఇచ్చేసుకున్నాను. ఫ్రూట్స్ కూడా ఇక ఏ ఫ్రూట్స్ కనిపిస్తే ఆ ఫ్రూట్స్ అన్నీ అమ్మకు పెట్టాలి అని అన్ని రకాల ఫ్రూట్స్ అయితే దానిమ్మలు ఏవి కనిపిస్తే అవన్నీగా అమ్మకు ఏవి ఇష్టమైతే అవి తింటుంది కదా అని చెప్పేసి తీసుకొని అయితే వచ్చేసి అన్నీ అమ్మ దగ్గర పెట్టేసుకొని చీరని అయితే ఎట్లా కట్టిందో కమెంట్ చేయండి. నాకైతే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకోవడం అయితే. అలంకరణ అవన్నీ అయితే చాలా అంటే చాలా. మా ఆయన పింక్ కలర్ది అది తామరపూ తీసుకొచ్చిండు. అమ్మవారి చేతిలో పెట్టినా కానీ అది ముందు రోజే తీసుకొచ్చిండు. అది కొంచెం వడలిపోయిందనమాట. పెట్టిన తర్వాత వడలిపోయింది అయితే పెట్టలేదనమాట. ఇక్కడ అరటి చెట్లలాగా పెట్టుకున్నా కదా, ఎంత అందంగా కనిపిస్తుంది. అందమంతా అమ్మది చూడండి, ఎంత ముద్దుగా కూర్చొని చూస్తూ ఉంది అమ్మను. ఆ రోజైతే నేనైతే మొత్తం అమ్మని చూసుకుంటూనే ఉన్నా మార్నింగ్ నుంచి పడుకునే వరకు. అసలు ఎంత బాగుందని చూసుకుంటూనే ఉన్నా. అసలు అంత బాగా జరిగిందండి. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. అసలు మనసు అయితే ఎంత హ్యాపీగా అనిపించిందంటే వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా రెడీ చేసినావు, చాలా ఉంది అని వాయినాలు తీసుకునేటోళ్ళు వచ్చినప్పుడు చెప్తే అమ్మవారే వాళ్ళతోటి చెప్పిపించిందేమో అన్నంత హ్యాపీగా అనిపించింది. చూసుకుంటూ ఎంత మురిసిపోయానో అండి. మళ్ళొక మంచి వీడియోతో కలుస్తాయి.